श्रीगणेशायै नमः। श्रीसरस्वत्यै नमः। वागर्थाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీకృష్ణం వందే జగద్గురుం. భాగవత గేయసుధకి స్వాగతం. జానకీ ముఖకమల రవికిరణరామం రవికులాంభోనిధి శశికిరణరామం ఆశ్రితజనావళి కల్పకం రామం ఆనందనందనా రామ శ్రీరామం. వ్యాస భగవానునకు వందనంబునరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు భక్తి ముక్తి ప్రదము సప్తమ స్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము భూలోక కల్పకంబైన భాగవతమున ముక్తిదాయకమైన సప్తమ స్కంధమున నారదుడు ధర్మజునకెరిగించినట్టి శ్రీహరి లీలలను శుకుడు కురురాజునకు దెల్పే. శ్రీ భాగవత గ్రంథ కల్పవృక్షమునందు భక్తిరసామృత ఫలముగా భాసిల్లు భక్త ప్రహ్లాదు కథ ముక్తి సంధాయకము భవరోగముల వాపు పరమ దివ్యౌషధము. శ్రీమద్ మహాభాగవతంలో సప్తమ స్కంధానికి స్వాగతం. మనం ఇంత క్రితం 6వ స్కంధంలో హరినామ స్మరణ గొప్పతనాన్ని తెలియచేసే అజామిళ వృత్తాంతాన్ని, తర్వాత భాగవతానికే నిర్వచనమనదగినటువంటి వృత్రాసుర సంహార ఘట్టాన్ని స్మరించుకున్నాము. ఇంకా హరిలీలని తెలపమని ఆ శుకమహర్షిని ప్రార్థిస్తున్న పరీక్షిత్తుతో ధర్మరాజుకు నారదుడు తెలియజేస్తున్నట్టుగా ఆ సంవాదంగా మనకు ఆ సంవాద రూపంలో శుకమహర్షి పరీక్షిన్ మహారాజుకు తెలియజేస్తున్నారు. సనకాది యోగుల శాపవచనము వలన వైకుంఠ ద్వారపాలకులు జయ విజయులు దైత్యులై జన్మించి దేవతల హింసింప హిరణ్యాక్షుని ఒకని శ్రీహరి వధించే. ఇంతకు ముందుగా మనం చెప్పుకున్నట్టుగా జయ విజయులు, వైకుంఠ ద్వారపాలకులని జయ విజయులు సనక సనందనాది యోగుల శాపం వల్ల దితి కుమారులుగా దైత్యులుగా జన్మించారు. వారి మొదటి జన్మ హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడుగా. వారిలో హిరణ్యాక్షుణ్ణి స్వామి శ్రీహరి వరాహావతారంతో సంహరించిన విషయం మనం తృతీయ స్కంధంలో తెలుసుకున్నాము. అప్పుడు ఇక అతని తమ్ముడైన హిరణ్యకశ్యపుడు ఉన్నాడు. ఆ హిరణ్యకశ్యపుడు దితి యొక్క పెద్ద కుమారుడు. హిరణ్యకశ్యపుడు తపస్సుకు వెళ్ళాడు, దేవతల మీద క్రోధం పెంచుకున్నాడు. ఏ విధంగా అయినా తన తమ్ముడి మరణానికి కారణమైన శ్రీహరి మీద కక్ష సాధించుకోవాలని, పగ తీర్చుకోవాలని బ్రహ్మదేవుడిని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. ఏ విధంగాను అంటే, వాని సోదరుడైన హిరణ్యకశిపుడు ముజ్జగంబులపైన ఆధిపత్యంబును అజరామరత్వమును అతి బలమును గోరి ఘోర తపమునరించి బ్రహ్మవరములు పొందే. ఘోరమైన తపస్సు చేశాడు ఆ హిరణ్యకశ్యపుడు. అతని తపోశక్తికి, తపస్సు యొక్క
ధాటికి ముల్లోకాలు కంపించిపోయేంత తపస్సు చేస్తే అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడిని నాకు అజరామరత్వం అంటే మరణం లేకుండాను వృద్ధాప్యం లేకుండాను వరమివ్వమన్నాడు హిరణ్యకశిపుడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయన, పుట్టిన ప్రతి జీవి గిట్టక మానదు, నీవు కాదు నేను కూడా కల్పాంతములందు వెళ్ళిపోవలసిన వాడినే కనుక అమరత్వం అనేది సాధ్యం కాదు కనుక నువ్వు ఇంకొక వరం కోరుకోమంటాడు. అప్పుడు ఈ హిరణ్యకశ్యపుడు అనేకమైన షరతులతో తనకు ఈ విధంగా మరణం లేకుండా అనుగ్రహించమని అడుగుతాడు. గాలిన్ కుంభిని అగ్నినంబులన్ ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్, నాకు నీటిలో గాని సకల శస్త్రాస్త్రాలతో గాని మృత్యువు లేని జీవనములో కాధీసైపింపవే అన్నాడు. నాకు ఎటువంటి గాలిలో కానీ భూమి మీద కానీ నీటి మీద కానీ లోపల కానీ బయట కానీ పగలు కానీ రాత్రి కానీ జీవమైన వాటితో కానీ నిర్జీవమైన వాటితో కానీ మానవుల చేత కానీ దానవుల చేత కానీ ఎవరి చేత నాకు వరం ఇవ్వమని అనేకమైనటువంటి షరతులు విధించిన దాన్ని కోరుకున్నాడు. సరే, బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ఇచ్చేశాడు. అప్పుడు ఇస్తూ చెప్పాడు, నాయన, నువ్వు ఈ వరాన్ని దుర్వినియోగం చేయొద్దు, నువ్వు చిరకాలము మంచి యశస్సుతో చక్కగా పరిపాలించు నాయన అని చెప్పి అంతర్ధానమైనాడు. కానీ ఆ బలగర్వంతో వరగర్వమున కన్ను కానని అహమున హరిద్వేషి అయి అసురుడన్ని దిక్కుల గెలిచి సురల దిక్పతులను పరమహరి భక్తులను క్రూరముగా హింసించి జగతి పరిపాలింప. వరగర్వంతో హిరణ్యకశ్యపుడు దేవతల మీద హరిభక్తుల మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తూ క్రూరంగా హింసిస్తూ హరిభక్తులనే వాళ్ళని దేవతలందరినీ బానిసలుగా తన పరిచారకులుగా చేసుకొని ఆ విధంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. అప్పుడు పట్టపురాణి లీలావతి గర్భమున శ్రేష్టంబులైన సుగుణంబుల ప్రోవుగా పుట్టు హరిభక్తుడగు ప్రహ్లాద బాలకుడు పుట్టి హరిభక్తితో ప్రకాశింపగసాగే. ఈ విధంగా క్రూరమైన పరిపాలన చేస్తూ అందరినీ అష్టకష్టాలు పెడుతున్న సమయంలో దేవతలు శ్రీహరి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు. అప్పుడు శ్రీహరి, దేనికైనా సమయం రావాలి, మీరు కొంచెం ఓపిక పట్టండి, అతనికి కుమారుడుగా ఒక మంచి హరిభక్తుడైన వాడు పరమ భాగవతోత్తముడు జన్మిస్తాడు, వాడి వల్లనే అతని తండ్రికి హిరణ్యకశ్యపుడికి మరణము సాధ్యమవుతుంది కనుక మీరు తాము ఓపిక వహించండి అని చెప్పి వాళ్ళని ధైర్యం చెప్పి పంపిస్తాడు శ్రీహరి. ఎటువంటి వాడి ప్రహ్లాద పాలకుడు పుట్టు హరిభక్తుడట, పుట్టుకతోనే హరిభక్తితో పుట్టాడు ఆయన. ఇదో మనం ఉదాహరణకు అనుకుంటాం, కోపం ముందు పుట్టివాడు తర్వాత పుట్టాడు చూడండి అంటాం ఒక కోపిష్టి వాడిని. అట్లాగే పుట్టు హరిభక్తి ముందు పుట్టి ప్రహ్లాదుడు తర్వాత పుట్టాడా అన్నట్టుగా పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా ఆ ప్రహ్లాద బాలకుడు మాతృగర్భము నుండి మన్నది మొదలుగా హరినామ స్మరణమున మేను మరువగసాగే. తోడి బాలుర తోడ ఆటలాడుట మాని హరినామ కీర్తనం బాలపింపగసాగే. పుట్టి పెరుగుతున్నాడు, ఎప్పుడు కూడా హరిభక్తిలో మునిగిపోయి ఆనంద పరవశుడైపోయి తన అన్ని పరిసరాలను మర్చిపోయి శ్రీహరి భక్తిలో, శ్రీహరి ధ్యానంలో, విష్ణు నామస్మరణలో ఆనందాన్ని అనుభవిస్తూ తన్మయుడై ఉంటున్నాడు. ఏ విధంగాను అంటే మందార మకరంద మాధురీ మధుపమై. ఒక నిమిషం, దీనికి శ్రీమద్ భాగవతంలో పోతన గారు రచించిన ఈ మందార మకరంద అనే పద్యం ప్రతి ఒక్కరి నోటికి రావలసినంత గొప్ప పద్యం ఇది. ఈ పద్యాన్ని ఇది అందరికీ అందించాలనే కోరికతోనే పద్యాలు నేర్చుకోని వాళ్ళకు కూడా ఈ పదాలన్నీ కూడా గేయ రూపంలో రావాలని ఈ పద్యాన్ని దాదాపు యథాతథంగా గేయంలో ఈ రకంగా కూర్చటం జరిగింది. మొదట పద్యం విందాం. మందార మకరంద మాధుర్యములదేలు మధుపంబుబోవునే మదనములకు
నిర్మల మందాకిని వీచికలదేలు రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది అయి సొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా చకిత చకోర కంబరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తమేరీతి ఇతరంబుజేరనేర్చు వినుత గుడశీల మాటలు వేయునేలా. ఈ విధంగా మందార మకరంద మాధుర్యాన్ని గ్రోలే మధుపంలాగా ఆ ప్రహ్లాద బాలకుడు మందార మకరంద మాధురీ మధుపమై నిర్మల మందాకిని వీచి హంసయై లలిత రసాల పల్లవ ఖాది కోయిలై పూర్ణేంద్రు చంద్రికా స్ఫురిత చకోరమై హరినామ కీర్తనం బనడు అమృతమునే గ్రోలి సోలిన బాల ప్రహ్లాదు చిత్తంబు అన్య చింతన లేక అంబుజోదర దివ్య పద పద్మఛానమున పరవశింపగసాగే. ఈ విధంగా తనలో తను మైమర్చిపోతూ ఉన్న ఈ కుమారుడి వాలకాన్ని చూసి హిరణ్యకశ్యపుడు ఏమిటి వీడి వాలకము, వీడికి ఈ హరిభక్తి ఏమిటి, ఏదో తనలో తను రమిస్తూ ఉంటాడు, తోటి వాళ్ళతో రాక్షస కులోచితమైన ఎటువంటి కార్యాల పట్ల ఆసక్తి చూపించడేమిటి అని వీడికి మందమతిగా ఉన్నాడు. వీడిని ఏ విధంగానైనా చదువు చెప్పిస్తేనైనా కనీసం వీడికి రాక్షస కులోచితమైన విద్యల్ని అభ్యాసం చేయిస్తే అయినా వీడు బాగుపడతాడేమో అని హరిదలచి మై మరచు తనయు పరికించి హరివైరి అసురేషుడెంతయును చింతించి ప్రియసుతుని హరిభక్తి మరలింపగా నెంచి గురుసుతుల రావించి గౌరవించిట్లనియే. గురువులు పరమ పూజ్యులు మాన్యులును మీరు బంధువులును దయా సింధువులును మాకు అంధత్వమున మందుడయ్యున్న ఈవాలు గ్రంథముల చదివించి సంస్కరింపగవలయు. ఆయన తన కుల గురువైన శుక్రాచార్యుల వారు ఆ సమయంలో తపస్సు నిమిత్తము వెళ్ళి ఉన్నందున శుక్రాచార్యుల వారి కుమారులైన చండా మార్కులనే గురుసుతుల్ని ఇద్దరిని పిలిపించి గురుసుతుల్ని పూజించి గౌరవించి ఈ విధంగా చెబుతున్నారు. ఈ ప్రహ్లాద కుమారుడు మందమతిగా ఉన్నాడు, వీణ్ణి కొంచెం గ్రంథాలన్నీ చదివించి విద్యలన్నీ బోధించి వీణ్ణి ప్రయోజకుడిని చేయండి అని ప్రార్థిస్తున్నారు. చక్కని పద్యాలు మనకు పోతన గారు అక్కడ చెప్పిన అంధ ప్రక్రియనున్నవాడు పలుకండ స్మత్ప్రతాపక్రియా గంధం వించుకలేదు. అంధ ప్రక్రియనున్నవాడు అంటే ఎంతో మూఢత్వంలో పడి ఉన్నాడు, వీడికి తెలియటం లేదు నా యొక్క ప్రతాపము నా యొక్క శౌర్యము అనే దాని గురించి వీడికి ఎటువంటి స్పృహ లేనట్టుంది. గ్రంథంబుల్ చదివించి వీని నీతి కుశలుంగా చేయరే, వీడికి బుద్ధి వచ్చేలాగా చక్కగాని బుద్ధి వికసించేలాగా చేయవలసిందని ఆ గురుసుతుల్ని ప్రార్థించాడు. అని పలుకు ధనుజేంద్రు వచనముల నాలించి శుక్రతనయులు చండా మార్కులను వారు తర్క విద్యాది శాస్త్రంబులెరిగిన వారు ప్రహ్లాదు గొనిపోయి పాఠములు బోధింప. ఆ విధంగా ఆ శుక్రాచార్యుల వారి కుమారులైనటువంటి ఆ చండామార్కుల వారు ఆ ప్రహ్లాద కుమారుని తీసుకొని తమ ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి తర్క విద్యాది శాస్త్రాలన్నీ కూడా బోధించటం మొదలుపెట్టారు. ఈ విధంగా విద్యాభ్యాసం సాగుతున్నప్పుడు ఒకనాడు హిరణ్యకశ్యపుడు తన కుమారుడు ఎంతవరకు చదువుకుంటున్నాడు, వాడి విద్యాభ్యాసం ఏ విధంగా సాగుతోంది అని తెలుసుకోవాలని కోరిక కలిగి ఆ గురుసుతులకి చెప్పి
చెండామాకుల వారితో కబురు చేయించాడు. మా వాడిని తీసుకొని వచ్చి వాడి చదువు ఎంతవరకు వచ్చిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, తీసుకొని రావాల్సింది అని. అంతలోనొకనాడు ఆదానవేంద్రుండు సౌధాంతరాసీనుడైయుండి తన సుతుని విద్యా పరిశ్రాంతి నెరుగ వేడుక గలిగి గురు శిష్యులను వేగ పిలువగా నంపించే. గురువుతో నరుగుదెంచిన కుమారుని గాంచి చేరరమ్మని పిలిచి అంకమున చేర్చుకొని పరమవాత్సల్యమున ప్రశ్నించ తనయుని నీవెరింగిన శ్రేష్టమైన చదువేది అని. తండ్రి కదండి, కుమారుడు ఎంతవరకు ఏ విధంగా చదువుకుంటున్నాడు, ఎంతవరకు వాడి విద్యాభ్యాసం వచ్చింది అని తెలుసుకోవాలనే కోరికతో గురు శిష్యుల్ని పిలిపించాడు. ఆ ప్రహ్లాద బాలకుడిని వెంట పెట్టుకొని ఆ గురుసుతులు చెండామాకుల వారు వచ్చారు. ఆ వచ్చిన బాలుణ్ణి చక్కగా అంకపేటి మీద తన తొడ మీద కూర్చోబెట్టుకొని చక్కగా వాడి జుట్టు దువ్వి ముద్దాడి, నాయన నీవు తెలుసుకున్న గొప్ప చదువు, నువ్వు చదువుల్లో నువ్వు ఏం తెలుసుకున్నావో చెప్పు నాన్న అని బతిమాలి చక్కగా బుజ్జగిస్తూ తన కుమారుని అడుగుతున్నాడు ఆ హిరణ్యకశ్యపుడు పుత్రవాత్సల్యంతో. చిన్నారి తనయుడు కన్న తండ్రిని గాంచి అన్నింట మిన్న శ్రీహరినామ స్మరణమని అన్ని లోకములతని లీలా విలాసమని ఎరిగియుండుట గొప్ప జ్ఞానమని పలుక విని. ఏం చెప్తున్నాడయ్యా ప్రహ్లాదుడు? ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక, అంటే ఎటువంటి జీవుడైనా కూడా ఇల్లు నా సంసారము నాది అనే ఒక చీకటి నూతి లాంటిదట ఈ సంసారం. అందులో త్రెళ్ళక సర్వమున్న అతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చితారడవి నుండుటేలు నిశాచరాగ్రణి. సంసారమే లేకపోయినా పర్వాలేదు, అడవిలో ఉన్నా చాలు, సర్వస్వము ఈ విష్ణుమయము, సర్వము అతని దివ్య కళామయం అని తెలుసుకొని విష్ణు భగవాని నందు మనస్సును చేరిస్తే ఉండటమే అత్యంత ఉత్తమమైనది అని నేను తెలుసుకున్నాను తండ్రి. అంటే నేను తెలుసుకున్న నువ్వు ఎరిగిన శ్రేష్టమైన చదివేది అంటే ఇది అని చెప్పాడు ఆ ప్రహ్లాద బాలకుడు. అప్పుడు అప్పుడు ఆ హిరణ్యకశ్యపుడు ఆశ్చర్యపడి ఆదానవేశ్వరుడు ఆశ్చర్యమునవలికే చిట్టి తండ్రి గురువులేమి చెప్పిరి నీకు, ఇట్టి తప్పుడు మాటలెవరు నేర్పిరి నీకు, హరి మనకు శత్రుండు అతని పొగడగరాదు అంటున్నాడు. నాయన ఆశ్చర్యపోయాడు హిరణ్యకశ్యపుడు. అసలు హరినామస్మరణం అనే పదమే ఎక్కడా వినిపించని పరిసరాల్లో వీడికి ఇంత విష్ణుభక్తి ఎట్లా కుదిరింది, ఏ విధంగా వీడిలా మాట్లాడుతున్నాడు అని. అయినా కూడా ఎవరైనా మన పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే చిన్నవాడు, వీడు అసలు అల్లరివాడు కాదండి, వీడి ఫ్రెండ్స్ నేర్పించారు, వాడు ఎవరో నేర్పించారు వాడికి, వాడు ఇలా మాట్లాడు అని మనం సహజంగా తల్లిదండ్రులం ఎలా ఆలోచిస్తారో అదేవిధంగా నీకు ఈ తప్పుడు మాటలన్నీ ఎవరు నేర్పారు నాయనా? ఏకాంతంబున భార్గవులు పలికిరో. చివరికి నీకు చదువు చెప్పే ఆ గురువులు కూడా వాళ్ళు బ్రాహ్మణులు, విష్ణుపక్షపాతులో ఏమో కనుక వాళ్ళు నేర్పించారా నీకు? ఏ విధంగా వచ్చింది ఇటువంటి మన కులోచితం కానటువంటి మనకి ఆగర్భ శత్రు వైకుంఠుండు మనకు ఆగర్భ శత్రువు, అటువంటి వాడిని గురించి నువ్వు పొగటటువంటి కృతాపరాధుడతని. వైకుంఠుండు మనకి అపరాధం చేసినవాడు, నీ పినతండ్రిని చంపినవాడు, అతన్ని పొగటం తప్పు నాయన అని చెప్తాడు హిరణ్యకశ్యపుడు. శాంత చిత్తుండైన బాల ప్రహ్లాదుండు తండ్రి పలుకులను విని గురువునవలోకించి అజ్ఞానులకు ఆత్మజ్ఞానమబ్బుట ఎట్లు దైవయోగముననే దర్శనం విడును హరి. తండ్రి మాటలు విని తన గురువుగారి మొహం కాండా ఒకసారి చూచి, ఎందుకంటే గురువులు చెప్పలేదు, ఎవరూ బోధించలేదు, నాన్న ఇటువంటి మాటలు ఒకళ్ళు చెప్తే వస్తాయా? ఇవి
ఇవి దైవయోగం వల్ల మనస్సులోనే జన్మించాలి. నైసర్గికంగా సహజ స్వభావంగా రావలసినది హరిభక్తి. అటువంటిది దీని గురించి ఎవరు చెప్పినా రాదు, ఎంత చెప్పినప్పటికీ రాదు. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్ఠులై జచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికిన్ చెచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన హరిప్రబోధము అన్నారు. ఖానలకు నేగిననైన హరిప్రబోధము అన్నారు అని చెప్పాడు. ఎవరన్నా చెబితే రాదు, ఇది నైసర్గికంగా స్వాభావికంగా రావాల్సిందే. కానీ హరిభక్తి అని చెప్తున్న ప్రహ్లాదుని చూచి అని పలుకు ప్రహ్లాదు నాగ్రహంబుగ చూచి రాజసేవకుడైన రాక్షస కుల గురువు మేము నేర్పిన చదువు మంటగలిపితివేమి శత్రుకీర్తన చేసి చెడిపోవుటది ఏలా అని రోషమున వల్లికి ధనుజేషుగని గురువు. నాయన ప్రహ్లాద కుమార, ఇటువంటి విద్యలు మేమేమీ నీకు నేర్పలేదే, నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? మేము చెప్పిన చదువునంతని మంటగలిపి నీ తండ్రి ముందు మేము మమ్మల్ని తల వంచుకునేటట్లు చేశావు, శత్రువుల్ని కీర్తిస్తున్నావు. ఈ విధమైన చదువును మేము మీకు చెప్పలేదు కదా, ఎక్కడి నుంచి ఇది చదువుతున్నావు, ఏ విధంగా చెప్తున్నావు, ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి గురువులు దండిస్తారు. అనిరోషమున బలికి ధనుజేషుగని గురువు స్వామి మీ పాదముల ఆనజేసి వచింతు సామదానాదుల నీ బాలు చదివింతు అని ఆజ్ఞగొని బాలుగొని పోయే తన తోడ. మహారాజా, మీరు ఎటువంటి దిగులు చెందవద్దు. వీడిని సామదాన భేద దండోపాయాలైన చతుర్విధ ఉపాయాలతో ఏదో విధంగా దండించి దారిలో పెట్టి రాక్షస కులోచితమైన విద్యలన్నీ నేర్పిస్తాము. మీరు ఎటువంటి దిగులు చెందవద్దు స్వామి అని నమస్కరించి మహారాజుకు ప్రహ్లాదుని తీసుకుని తిరిగి తమ పాఠశాలకు తీసుకొని వెళ్ళారు వారికి నేర్పించటానికి. ఏ విధంగా చదువు చెప్పారు చండామాకుల వారు. నయ భయముల చేతనన్ని శాస్త్రములను దానవ కులోచితం వెయిన విద్యల గరిపి నీతి కోవిదుడయ్యనని నిశ్చయము చేసి ప్రభు సన్నిధికి తెచ్చి మ్రొక్కించి నిలిచెను. ప్రహ్లాదుడు ఎంత సూక్ష్మగ్రాహి, చెప్పిన విద్యను చెప్పినట్టు అర్థం చేసుకొని అప్పచెప్పగలిగే కౌశల్యం ఉన్నవాడు. అటువంటి ప్రహ్లాదుడికి అన్ని శాస్త్రాలని బోధించి చక్కగా ఇంకా వీడు పర్ఫెక్ట్గా తర్ఫీదైనాడు, చక్కని విధంగా నేర్చుకున్నాడు విద్యలన్నీ అని చెప్పి నమ్మకం కలిగిన తర్వాత రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి హిరణ్యకశ్యపుడు మహారాజు దగ్గరికి తీసుకెళ్ళి అన్ని విద్యల్ని సక్రమంగా నేర్పించాము, ఇప్పుడు మీరు పరీక్షించాల్సింది అని తండ్రికి మ్రొక్కించి ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి ముందు నిలబెట్టారు. దానవేంద్ర వినుము నీ కుమారుని మేము అన్ని విద్యలయందు తీర్చిదిద్దితిమయ్య వాని విద్యా పాఠవంబులను నీవిప్పుడు వీక్షింపగా వచ్చునని పలుకగా విని. ఇప్పుడు అన్ని విద్యల్లోనూ వీడిని నిష్ణాతుని చేశాము, ఇతని శక్తి సామర్థ్యాల్ని తెలివితేటల్ని నీవు ఇప్పుడు పరీక్షించవచ్చు అని ఎంతో నమ్మకంతో తీసుకువెళ్ళి రాజుగారికి విన్నవించారు. ఆనంద పరవశుండైన ధనుజేంద్రుండు బాహుదండము సాచి బాలుని దీవించి ఆలింగనము చేసి అంకపీఠిని చేర్చి చెక్కిళ్ళు ముద్దాడి మక్కువతో నిట్లనియే. తండ్రి కదా ఎంతో ఆనంద పరవశుడైపోయి, ఆహా, వాడికి అవసరమైన అన్ని విద్యల్ని నేర్పించానన్నారు గురువు గారు, ఇంకా నాకేం కావాలి, నా కుమారుడు అన్ని విద్యల్లో నిష్ణాతుడైనాడు అని చక్కగా వాడిని బాహుదండము సాచి బాలుని దీవించి చక్కగా తన చేత్తో దగ్గరికి తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెక్కిళ్ళు ముద్దాడి ముద్దు పెట్టుకొని ముంగుర్లు సవరించి ఎంతో వాత్సల్యంతో
ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశిపుడు. ఎంత కాలం బయ్య నిన్నుగని నా తండ్రి, ఇంతలోనేమేమి విద్యలను నేర్చితివి, నీదు విద్యాసారమెరుగగోరితినయ్య, వినిపించి నా మనము నలరించు నా తండ్రి. ఎన్నాళ్ళైంది నాయన నువ్వు విద్యకు హాస్టల్కి వెళ్ళిపోయినావు కదా, చక్కగా గురువు ఆశ్రమానికి వెళ్ళి విద్య నేర్చుకున్నావు, అన్ని విద్యలు నేర్చుకున్నావని గురువు గారు చెప్పారు. చక్కగా నీ విద్యా పాఠవాన్ని తెలియజేసేది ఒక చక్కనిది నాకు వినిపించి నాకు ఆనందం చేకూర్చునాయన అని వాత్సల్యంతో అంటున్నాడు. అని ఆశతో పలుకు తన కన్న తండ్రితో, పలికె ప్రహ్లాదుండు వినయశీలమ్ముతో, కుల గురువులెల్ల విద్యలను నేర్పించిరి, చదువులలో మర్మంబు చదివి తిని తండ్రి. నాన్న, అన్ని విద్యల్ని నేర్పించారు గురువులు, చదువులలో ఉన్న మర్మం అంతా తెలుసుకున్నాను అంటే ఆనంద పరవశుడైపోయిన ఆ హిరణ్యకశ్యపుడు, నాయన ఆ చదువులలో మర్మం ఏమిదయ్యా అని అడిగితే చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన వ్యాస భాగవతపు శ్లోకం కానీ పోతనవారి పద్యం కానీ చాలా అద్భుతం. పోతన గారి పద్యం తెలుసుకుందాం. ఏమంటున్నాడు ప్రహ్లాదుడు? తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్, సేవయున్ వందనార్చనముల్ సేవయున్ ఆత్మలో నెరుకయున్, సంకీర్తనం చింతనం బని 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మిత, సజ్జనుడయ్యుండుట భద్రమంతుదలతున్ సత్యంబుదైచోత్తమా. తను హృద్భాషల త్రికరణాలతో కూడా, తనువు మనస్సు వాక్కు మనోవాక్కాయ కర్మల త్రికరణాలతో కూడా 9 భక్తి మార్గాల్ని అనుసరించడం, మిత్రత్వం, దాసత్వం, వందనము, అర్చన, ఆత్మసమర్పణము, సేవ, ఇవన్నీ 9 భక్తి మార్గాలు ఏవైతే చెప్పబడ్డాయో ఆ 9 విధాలా కూడా శ్రీహరిని నమ్మి ఉండటమే అన్నిటికన్నా భద్రమని భావిస్తున్నాను ఓ దానవేశ్వర అని చెప్తాడు. దాన్ని మనం గేయంలో ఈ విధంగా చెప్పుకున్నాం. మిత్రత్వ దాసత్వ వందనార్చనలతో, శ్రవణ సంకీర్తనల సేవతో, చింతనతో, ఆత్మనివేదనం బనెడు 9 భక్తి మార్గముల శ్రీహరిని నమ్మియుండుట మేలు. ఈ 9 విధమైన భక్తి మార్గాలతో శ్రీహరిని నమ్మి ఉండటమే మేలు. ఇక్కడ ఒక విన్నపం అండి. నేను పోతన గారి భాగవతంలో పద్యాలలో ఎటువంటి పదాలైతే వారు వాడారో ఆ పదాలను ఎక్కువగా తీసుకున్నాను నా గేయ రచనలో. ఎందుకంటే పోతన గారి సాహిత్యము అమృతతుల్యాలైన ఆ పదాలు అందరికీ చేరాలి అనేది, పద్య సాహిత్యాన్ని చదవలేని వాళ్ళకు కూడా ఇది అతి సరళమైన సులభమైన భాషగా పాటగా వెళ్తుంది అనే కోరికతో ఈ రకంగా ఇంకా చాలా వరకు సీస పద్యాల వంటివైతే యథాతథంగా కూడా గేయంలో పొందుపరచడం జరిగింది. ఆ ఛందస్సుని, ఆ మాత్రా ఛందస్సుని గేయంలోకి మార్చుకుని ఆ విధంగా ఇది 9 భక్తి మార్గాల గురించి ప్రహ్లాదుడు తన తండ్రితో చెప్తూ ఉన్నది. ఇంకా చెప్తున్నాడు ప్రహ్లాదుడు. కమలక్షుణర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిద విలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పెడు గురుడు గురుడు, తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి. ఆ కమలాక్షుడైన శ్రీహరిని అర్చించే చేతులే చేతులని, ఆయన కీర్తించే నాలుకే నాలుకని, మన దేహంలో ఉన్న ఇంద్రియాలన్నిటికీ కూడా సార్థకత ఎట్లా అంటే
మనకు ఆ విష్ణు భగవాను స్మరించినప్పుడు మాత్రమే, ఆయన్ని అర్చించి సేవించినప్పుడు మాత్రమే అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇంకా హరిభక్తియుతమైన జన్మమే ధన్యంబు, హరిభక్తిరహితమౌ జన్మంబు వ్యర్థంబు, హరిభక్తి లేనిదే ముక్తినిది దుర్లభము, హరిభక్తి చేతనే అన్ని లభ్యంబు. కమలక్షునర్చించు కరములే కరములని, శ్రీనాథు వర్ణించు జింవయే జింవయని, విష్ణునాకర్ణించు వీనులే వీనులని, మధువైరిద విలిన మనమే మనమయని, దేవదేవుని చింత చేయునది ఏ దినము, చక్రహస్తుని తెలియజేయునది ఏ చదువు, సర్వాంగముల చేత సర్వాత్ముడగు హరిని సేవ చేయుట చేత జన్మధన్యంబు. ఈ రకంగా ఇంకా హరిభక్తికి విష్ణు అర్చనకి పనికిరాని మన దేహం కూడా ఎంత వృధాయో చెప్తున్నాడు. కంజక్షునకు గాని కాయంబు కాయమే, పవన కుంభిత చర్మభస్త్రిగాక, వైకుంఠు బగడని వక్తంబు వక్తమే ఢమఢమధ్వనులతో ఢక్కగాగా. ఈ రకంగా ఆయన చూడని కన్నులు వ్యర్థాలు, ఆయన్ని భజించని నోరు వృధా, ఆయనకి సేవ చేయని దేహమే, ఈ కాయమే వృధా అని ఈ విధంగా హరిభక్తిని పరవశమైపోయి చెప్తున్నాడు ప్రహ్లాద బాలకుడు. హరిభక్తి ఎంతటి గొప్పదో ఇంకా చెప్తున్నాడు. సంసార జీమూత సంఘంబు విచ్చునే, చక్రిదాస్య ప్రభంజనములేక. ఈ విధంగా సంసార జీమూతం అనే ఆ చీకట్లను పారద్రోలటానికి చక్రి యొక్క విష్ణు భగవానుడి యొక్క దాస్య ప్రభంజనం అనే గాలులే ఆ మేఘాలను చెదరగొడతాయి. ఇంకా ఆ దావానలం, సంసార దావానలాల్ని, తాపత్రయాలనే దావానలాల్ని ఆర్పాలి అంటే విష్ణు యొక్క వృష్టి, విష్ణు భక్తి అనే వృష్టి కురిస్తేనే ఆ విధంగా మంచిగా మానవుడికి జన్మ రాహిత్యము, ముక్తి లభించటము జరుగుతుందని, హరిభక్తియుతమైన జన్మమే జన్మంబు, హరిభక్తిరహితమౌ జన్మంబు వ్యర్థంబు, హరిభక్తి లేనిదే ముక్తినిధి దుర్లభము, హరిభక్తి చేతనే అన్ని లభ్యంబు. ఈ రకంగా ప్రహ్లాద కుమారుడు తన తండ్రికి తాను నేర్చుకున్న విద్య ఏది అని అడిగిన తండ్రికి హరిభక్తి గురించి ఇంత పరవశం అయిపోయి ఎంతో తన్మయత్వంతో వర్ణిస్తూ ఉన్నాడు. ఈ వర్ణనంతా విని మండిపడిన వాడే హిరణ్యకశ్యపుడు ఇంకా తన కుమారుడితో ఏమంటున్నాడో తర్వాత భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.